వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం. పొద్దున రేవంత్ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేరు కదా సార్. తినడానికి తిండి లేదు సార్, చెప్పుకోవడానికి చిక్కుపోతాయి సార్. పద్ధతిలో అంత కఠినమైన చర్యలు దిగట్టే ఇస్తున్నాం సార్. మేము అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి 26 సంవత్సరాల నుండి మాకున్న తిప్పలు ఇవే సార్. ఎవడెట్లా కూడా ఏజెన్సీ వాడు కొత్తడు వస్తాడు, మళ్ళీ కొత్తడు వస్తాడు, వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్. అక్కడ వాని టార్చర్ భరించలేం, అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం. మాకున్న అంత ఘోరకు ఒక్కోసారి సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాం సార్. 5 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎట్లా ఉంది? ఎట్లా సార్ మొత్తం బాకీ కిరాణా కొట్టోడు కూడా సామాన్యతలు ఎడతారు. ఇప్పుడు ఏపో అంటుడు సార్ వాడు గట్టాన్ని తీసుకున్నాను అంటున్నారు. మంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్పట్లేదు. అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్. ఇప్పుడు దసరా వస్తుంది సార్, దీపావళి వస్తుంది సార్, పిల్లలు చదువుతున్నారు, ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్. స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి. ఘోరమైన పరిస్థితి సార్. ఎవరికి చెప్పుకుంటారు సార్, ఎవరు న్యాయం చెప్తలేరు. ఇంకా కొంత ఘోరమా సార్. తిండి కూడా లేదు సార్, అది కూడా కష్టమే సార్, అతి కష్టం. మేము చేసేది 15,000 12,000 జీతంకి ఏమవుతుంది సార్ మాకు? అది కూడా ఇస్తలేరు, అది కూడా చక్కగా వస్తలేదు సార్. అది ఘోరం సార్. పిల్లలు అయితే బయట కొట్టేపిల్లలకు మరి ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు, ఎట్లా చదువుకుంటారు మరి? వాళ్ళు బదిలాడుతున్నారు సార్, ఇంటికాడ ఉంటున్నారు. వారం రోజులు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్. రేపు వస్తే ఎల్లుండి వస్తే ఇంకో నెల పట్టుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితి సార్ మాది. ఇంత ఘోరంగా మేము ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏమి స్పందన ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ స్పందన లేదు, ఏం లేదు. చేస్తే చేయండి, లేకపోతే బంద్ కానీ. కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేస్తే చేరాబాయి, లేకపోతే బంద్ గా అంటాడు, వేరే పెట్టుకుంటారు.